పొరపాటున బాబు మిరపకాయ తిన్నంత మాత్రాన ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఇంట్లో సునామీని సృష్టిస్తున్నావు. ఆ సునామీ గినామీ సృష్టించింది నేను కాదు, నువ్వే సృష్టించావు. కమలా అక్కయ్య, ఆపండి. గొడవ పడింది చాలు, మీరిక ఆపండి. మీరందరూ నా గదిలోకి రండి, ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు. నా కోడలు తెలివిగల వాళ్ళనుకున్నాను. చిన్నపిల్లల ముందు చిన్నపిల్లల్లా కొట్టుకుంటున్నారు. వాళ్ళకేమనిపిస్తుంది? మిమ్మల్ని చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? కొంచెమైనా ఆలోచించారా? కమలా, ప్రియ వల్ల పొరపాటు జరిగి ఉండొచ్చు, కానీ తను ఆ పొరపాటు కావాలని చేయలేదు. కానీ నువ్వు మాత్రం కావాలని పిల్లల ముందు గొడవ పడ్డావు. ఎందుకు అలా చేసావు? ఎందుకు? మీరు చెప్పేది నిజమే అత్తయ్య. ప్రియా పిల్లల మధ్యలో కమల రాకుండా ఉండాల్సింది. తను మర్చిపోయినట్టుంది తను రాకముందు నుంచే ప్రియాని అన్ను బాధ్యత తీసుకుందని. ఆ తప్పులో నాకు బాగా ఉంది. చాలా రోజుల తర్వాత ప్రియ వంట చేస్తానని అడిగింది. వద్దని చెప్పి నేను తనని ఆపి ఉండాల్సింది అత్తయ్య. నేనలా చేయలేదు, అందుకే. లేదు గౌరీ, ఎవరి వల్ల ఏ పొరపాటు జరగలేదు. పనిలో ఎవరి పద్ధతి వాళ్ళకుంటుంది. ఇంకో విషయం గౌరీ, మీ ఇద్దరి మధ్యలో ఏం గొడవ జరిగింది? నేను నిన్నటి నుండి చూస్తున్నాను. మీరిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. చూడు గౌరీ, జరిగింది పొరపాటే అయ్యుండొచ్చు, కానీ నువ్వు దాన్ని మనసులో పెట్టుకునేటంత పెద్ద పొరపాటేం కాదు. చూడు, జరిగినవన్నీ నువ్వు మర్చిపో. నువ్వు ఏంటి పెద్ద కోడలివి, అంతే హుందాగా ప్రవర్తించు. అయినా మీనాక్షి, నువ్వు కూడా చిన్న చిన్న మాటల్ని పెద్ద గొడవలు చేస్తున్నావేంటి? కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. వాటిని దాటుకొని ముందుకు సాగేవాళ్లే తెలివైన వాళ్ళు. మీ 5గురు కోడళ్ళు ఈ ఇంటికి పునాదులు. మీలో ఏ ఒక్కరైనా బలహీన పడినట్లయితే ఈ కుటుంబం మొత్తం నేలమట్టమైపోతుంది. అందుకని ముందు మీ మనసులో ఉన్న కల్మషాన్ని శుభ్రం చేసుకోండి. ఇంతే. ఈ విషయం చెప్పడానికే నేను మిమ్మల్ని లోపలికి పిలిచాను. ఇక మీరందరూ వెళ్ళొచ్చు. అక్కయ్య, అత్తయ్య గారు చెప్పింది నిజమే. మీ మధ్య ఉన్న మనస్పర్ధల్ని ఒకరికొకరు మాట్లాడుకుని దూరం చేసుకోండి. నువ్వు కాసేపు ఊరుకో లవ్లీ. నువ్వు ఈ విషయంలో తలదూర్చకుండా ఉంటేనే మంచిది. కౌసల్య, నువ్వేం బాధపడకు, అంతా సర్దుకుంటుంది. అత్తయ్య, నేనేం చెప్పానో మీకు గుర్తుందా? సరదాగా గొడవలు పడితే అవే నిజమైన గొడవలుగా మారతాయని. ఇప్పుడు అదే జరిగింది. ఈ గొడవలు ఎక్కడికి దారితీస్తాయో నాకు తెలియడం లేదు. ఇదిగో చిన్నమ్మా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా? అరే గౌరీ, ఆగాగు. ఏంటి
అదే గౌరీ నేను లోపలికి రావచ్చా అని. నువ్విప్పుడు లోపలే ఉన్నావు, ఇంకా ఎక్కడికొస్తావు? అవును, అది నిజమేలే. అది కాదు గౌరీ, నిన్న ఈ సమయంలో ఇబ్బంది పెట్టడం నాకు కూడా నచ్చట్లేదనుకో. కానీ నేను మాత్రం ఏం చేయగలను? మా ఇంటికి చెప్పా పెట్టకుండా ఒక్కసారిగా అతిథుల గుంపు వచ్చి పడిందనుకో, వచ్చిన వాళ్ళని వెళ్ళమని ఎలా చెప్పగలం? గౌరీ వాళ్ళందరూ అచ్చం ఇంతకు ముందు మీ ఇంటికొచ్చినా ఒక్కొక్కరు అంతంత లావున్నారనుకో, నేనేం చేయను చెప్పు. అంతేనా? ఇప్పుడు అది చెప్పడానికి వచ్చావా? అరే గౌరీ, నేను చెప్పేది నువ్వు పూర్తిగా విను. నేను నీ దగ్గర ఉప్పు పప్పు అడుక్కుందామని ఇక్కడికి రాలేదు. నేను ఏదో ఆ గెస్ట్ల కోసం చిన్న సహాయం అడుగుదాను వచ్చానంతే. వాళ్ళందరికీ పరోటాలు తయారు చేస్తుంటే మధ్యలోనే పిండి అయిపోయింది. మీ ఇంట్లో ఉండే ఉంటుంది కదా. చాలు చాలు, ఇంత చిన్న విషయానికి నువ్వు నా తలకాయ తినాల్సిన అవసరం లేదు. వెళ్ళి మీనాక్షిని అడుగు, ఇప్పుడు వంటగది మొత్తం తనే చూసుకుంటోంది, ఉంటే ఇస్తుంది. పెద్ద వచ్చింది. ఓయ్ ఓయ్, నేనిప్పుడు తను ఏమన్నానని? ఏమీ అనకపోయినా నా మీద అంతలా ఎగిరి పడుతుంది. తను మాటల్లోనే కాదు, చూపులతో కూడా నిప్పులు కురిపిస్తుంది. తనలో అంత మార్పు ఎందుకు వచ్చింది? చిన్నమ్మ గారి మాట జవదాటకుండా బుద్ధిగా నడుచుకునే కోడలు ఉన్నట్టుండి ఎందుకిలా మారిపోయింది? వాసన చూస్తుంటేనే తెలుస్తుంది. నాకెందుకో ఇంట్లో కోడల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంది. భగవంతుడా, చాలు, జరిగిన గొడవలు చాలు. ప్యాడీ ఆంటీ నుంచి ఎంతో కష్టపడి విముక్తిని పొందాం. మళ్ళీ మీనాక్షక్కయ్య గౌరక్కయ్యల వల్ల ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా చూడు. నువ్వే ఏదో ఒకటి చేయాలి స్వామి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోవాలి ప్లీజ్. నీళ్లు తీసుకొస్తాను. అరే ఓరి దేవుడా, నిన్న కూడా ఇలాగే జరిగింది. ఇక ఈ రోజు కూడా ఇదే రిపీట్ అవుతుంది. ఓ లవ్లీ, మా బాత్రూంలో నీళ్లు రావడం లేదు చూడు. ఇదిగో తాను కూడా బకెట్ తీసుకొచ్చింది. అవును లవ్లీ, మా బాత్రూమ్ లో కూడా నీళ్లు రావడం లేదు. ఈ రోజు నీళ్లు కట్ చేశారా ఏంటి? అక్క, ఇలాగే వాళ్ళు కట్ చేసుకుంటూ పోతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మనం వెంటనే మున్సిపల్ కమిషనర్ కి కంప్లైంట్ చేద్దాం. పద పద, మావయ్య గారికి చెప్దాం. మావయ్య గారు కంప్లైంట్ ఇస్తారు. నాన్నగారు ఏంటది? నాన్నగారు, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఏం జరిగింది? హౌస్ ట్యాక్స్ కట్టమని మున్సిపల్ కమిషనర్ నుంచి నోటీస్ వచ్చింది. ఎంత? 8.5 లక్షలు. ఏంటి? 8.5 లక్షలా? 8.5 లక్షలా? వాళ్ళు ఈ నోటీసులో 1919 నుంచి ట్యాక్స్ రేట్లు పెరిగాయి, కట్టాలి అన్నారు. ఆ తర్వాత కూడా మనం గత 22 ఏళ్లగా పాత రేటు ప్రకారమే ట్యాక్సులు కడుతున్నామంట. వాళ్ళు ఈ నోటీసులో 10 రోజుల్లో మనం బాకీ మొత్తం చెల్లించకపోతే నీళ్లు కరెంటు కట్ చేస్తామని రాశారు. అందుకేనా మన ఇంట్లో నీళ్లు రావటం లేదు? ఇప్పుడు నాకు అర్థమైంది 2 రోజులుగా నీళ్లు కొంచెం కొంచెంగా ఎందుకు వస్తున్నాయో. అయినా నాన్నగారు, ఇది అన్యాయం కదా. మనం 22 ఏళ్లుగా ట్యాక్స్ కడుతూనే ఉన్నాం కదా. ఒకవేళ ట్యాక్స్ రేట్ కనుక పెరిగి ఉంటే వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేసి ఉండాలి కదా. ఇలా ఇవ్వండి అన్నయ్య, నేను ఎంక్వైరీ చేస్తాను. ఒక్కొక్కసారి నోటీసులు రాంగ్ అడ్రస్లోకి వస్తాయి. నేను ఇప్పుడే వస్తాను. బావగారు, నాన్నగారు, కొత్త మున్సిపల్ కమిషనర్ వచ్చారు. తను పాతకాలం బిల్డింగ్లన్నిటికీ స్లాబ్ రేటుని పెంచారు. ఆవిడ ఆర్డర్స్ పైనే నోటీసులు వచ్చాయి. అత్తయ్య గారు, అది మీరు గనక ఒప్పుకుంటే కార్తీక్ నేను వెళ్ళి ఆవిడతో మాట్లాడమా? సరే, వెళ్ళిరండి. అత్తయ్య, నేను వెళ్ళనా? నువ్వు వెళ్ళు. వెళ్దామా? వెళ్ళు, వెళ్ళి పద.
లవ్లీ ఆవిడికి బాగా అర్థమయ్యేలా చెప్పిరా. వాట్ నాన్ సెన్స్. ఈ కమలాకి ఏం తెలుసని అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంది? ఎవరికి తెలుసు ఏం మాట్లాడుతుందో? ఎక్స్క్యూజ్ మీ, మేము మేడం కలవాలి. ఇప్పుడు కుదరదు, మేడం చాలా బిజీగా ఉన్నారు. ఎప్పుడు ఫ్రీ అవుతారు? ఆ విషయం నాకు తెలీదు. మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? అది తెలుసుకోవడమే మీ డ్యూటీ. మేడం ఎప్పుడు ఫ్రీ అవుతారో చెప్పండి. చూడండి, ఆవిడ ఎప్పుడు ఫ్రీగా ఉన్నా సరే మీరు అపాయింట్మెంట్ లేకుండా తన్ని కలవడం కుదరదు. ఆవిడ మాకు ఈ నోటీస్ పంపించారు, అందుకే కలవడానికి వచ్చాం. ఆవిడకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మేము ఆవిడని కలిసే తీరుతాం. ఆవిడ క్యాబిన్ ఎక్కడ? అరే అరే ఆగండి ఆగండి, ఒక నిమిషం. మేము మీతో కొంచెం మీకే మాట్లాడాలి. చెప్పేది. ఐఎమ్ సారీ మ్యామ్, వీళ్ళు ఎంత చెప్పినా లోపలికి వచ్చేసారు. నువ్వు వెళ్ళు, మీరు కూర్చోండి. చెప్పండి, మీకు వచ్చిన సమస్య ఏంటి? మీ నుంచి మాకు నోటీస్ వచ్చింది. మేము ప్రతి సంవత్సరం హౌస్ ట్యాక్స్ పే చేస్తూనే ఉన్నాం. అలాంటప్పుడు ఇంత పెద్ద అమౌంట్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది? మ్యామ్, మీరు ఒకసారి చెక్ చేయండి. అకౌంట్స్ లో ఏదో పొరపాటు జరుగుంటుంది. లెక్కలు తప్పుగా వేసుకునేది మీరు, అది చాలక మా ఇంట్లోకి నీళ్లు రాకుండా ఆపేస్తారా? ఇదెక్కడ న్యాయం అండి? ఇది గవర్నమెంట్ ఆఫీస్. ఇక్కడ ఏ పని చేసినా అవన్నీ చట్టానికి లోబడే చేస్తాం. మీరు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ రూల్ బుక్ లో ఉంటాయి. ఒకసారి స్వయంగా మీరే చదువుకోండి, మీకే అర్థం అవుతుంది. తీసుకోండి. సో మిస్టర్ కార్తిక్, ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని నేను ఏర్పాటు చేయనని. నిజం చెప్పాలంటే నేను ఈ బుక్ లో ఉన్న రూల్స్ ని అందరూ ఫాలో అయ్యేలా చూస్తాను. కానీ మ్యామ్, ఈ విషయం మాకెవరూ చెప్పలేదు. ట్యాక్స్ రేట్లు పెరిగిన దాని గురించి మాకెవరూ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. హౌస్ ట్యాక్స్ గురించి ఎప్పుడు ఏ రూల్స్ మారినా అది ఒక్కొక్క ఊరికి మారవు, మొత్తం స్టేట్ కి మారుతాయి. వాటికి సంబంధించిన ప్రకటన న్యూస్ పేపర్లో కాకుండా టీవీ రేడియోలోనూ జనహితం కోసం ప్రకటనలు ఇస్తారు. మీలాంటి వాళ్ళు ఇంత చదువులు చదువుకొని కూడా ఇలాంటి విషయాలు పట్టించుకోకపోతే అందులో గవర్నమెంట్ తప్పే ఉంది? అదీ కాక నాకు తెలిసినంత వరకు మీరు మీ ఇంటికి 1990 నుంచి ఇప్పటి వరకు పాత రేటు కడుతూ వచ్చారు. 22 years అంటే చాలా ఎక్కువ. మీరు గవర్నమెంట్ కి 8.5 lakhs కట్టాల్సిందే. అలా అంటే ఎలా? మీరు చెప్పినంత మాత్రాన మేము ఒప్పేసుకోవాలా? అరే, మీరు చేసే వాటికి హద్దు పద్దుండదా? మా ఆయన కూడా చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్ తెలుసా? న్యాయాలు చట్టాలు మాకేం నేర్పించక్కర్లేదు. సరే అయితే మీరు ఈ విషయాన్ని ఆయన అడగండి. ఆయన కూడా ఇదే అంటారు. మేమేం చేసినా అవన్నీ చట్టపరిధిలోనే ఉంటాయి. ఇక 10 రోజుల్లో మీరు ఆ డబ్బులు కట్టి తీరాల్సిందే. లేదంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో మీకు బాగా తెలుసుంటుంది. అంటే మీ ఉద్దేశం ఏంటి? మీరు మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నారా? కమలా, ఇక్కడ ఇలా మాట్లాడకూడదు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకు చెప్పడం? నేను కేవలం నా పని చేస్తున్నాను. అయినా ఇది ప్రారంభం మాత్రమే. ముందు ముందు చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో. అంటే దీని అర్థం ఆవిడ కావాలని మనల్ని టెన్షన్ పెట్టడానికి ఈ నోటీసులు పంపించలేదు. తప్పు మన వైపు కూడా ఉంది. తప్పు మన వైపు కూడా ఉన్నమాట నిజమే, కానీ అది తెలియక చేసింది. వాళ్ళు రూల్స్ ప్రకారం వాళ్ళు మనకి నోటీసులు పంపించినట్టున్నారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోయేది. కానీ ఉమేష్ అన్నయ్య, ఇదే మాట వాళ్ళు మనకు ప్రతి సంవత్సరం ట్యాక్స్ కట్టడానికి వెళ్ళినప్పుడు ఈ విషయం చెప్పుండొచ్చు కదా. ఉన్నట్టుండి ఇలా 8.5 లక్షలు కట్టమని నోటీస్ పంపించడం చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. ఏదో కావాలని చేసినట్టుంది. లేదంటే తన కార్పొరేటర్గా వచ్చిన రోజే తన దృష్టంతా మన ఇంటి వైపే ఎందుకు పెడుతుంది చెప్పండి? అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అది నువ్వు చెప్పేది అక్షరాలు నిజం. కారణం ఏదైనా కానీ ఇప్పుడు మనం 8.5 లక్షలు కట్టి తీరాల్సిందే, లేదంటే నీళ్లు కరెంటు కట్ చేస్తారు. మాట్లాడి చూద్దాం. ఇప్పటికిప్పుడు మనకున్నది ఒకే ఒక మార్గం. ఏంటంటే మనం వాళ్ళు చెప్పినట్టు డబ్బు కట్టడమే. బాబు ఉమేష్, చెప్పండి నాన్న. బాబు, నీ దగ్గర 25 లక్షలు ఉన్నాయా లేక ఇచ్చేసావా? అది నాన్నగారు, ఆ డబ్బులు నేను అప్పుడే ఇచ్చేశాను. తాకట్టు పెట్టిన భూమిని కూడా విడిపించేశాను. అవును మావయ్య గారు. సరే, ఏం పర్వాలేదు. మళ్ళీ ఒకసారి అడిగి చూడు, తిరిగి ఇచ్చేస్తారేమో. నాన్నగారు,
అందరికీ డబ్బులు ఇప్పుడే తిరిగిచ్చాం. వెంటనే మళ్ళీ తిరిగి ఇవ్వమని అడిగితే ఏం బాగుంటుంది? ఎందుకు బాగుంటది బావగారు? మీకు అవసరమైనప్పుడు మీరు అడిగి తీసుకొచ్చారు కదా, ఇప్పుడు ఇంటికి సంబంధించి అవసరమైనప్పుడు అడగచ్చు కదా. ఇందులో బాగోపోవడానికి అంత విషయం ఏముందని? కమలా, మీ బావగారితో నువ్వు ఇలాగైనా మాట్లాడేది? మన ఇంట్లో ఎవరైనా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడకూడదు, అర్థమైందా నీకు? ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళండి. ఈ విషయం గురించి మనం రేపు మాట్లాడుకుందాం. ప్రియా, నాకు కూడా ఒక బకెట్ నీళ్లు కావాలి. ఇవ్వడానికి నీళ్లు రావాలి కదా. ఏంటి నువ్వనేది? నీళ్లు రావడం లేదా? ఓరి దేవుడా, ఇప్పుడు అంట్లు ఎలా తోమాలి? అన్ని సింక్లోనే పడి ఉన్నాయి. ఓయ్ హోయ్, నేనున్న బట్టలన్నీ కూడా సర్ఫ్ నీళ్లలో నానబెట్టేశాను. అక్క, ఏమైంది? నీళ్లు రావడం లేదు. చూడండి, అన్ని పనులు సగంలో ఆగిపోయాయి. ఇదంతా ఆ టక్కులాడి పని అయ్యుంటుంది. అలాగా? మాట్లాడడానికి పెద్ద మనిషిలో వెళ్ళావుగా? ఏమైంది? మొత్తానికి చెడగొట్టుకుని వచ్చావుగా? అక్కయ్య, ఆ దొంగ మొహంది ఏమడిగినా పుస్తకం చేతిలో పెట్టి అందులో ఉన్న చదువుకోమంటుంది. అలాంటప్పుడు మేమేం చేయగలం అక్కయ్య? నువ్వు మాతో ఎందుకిలా గొడవ పడుతున్నావు? అందరికీ తెలుస్తూనే ఉంది ఎవరు గొడవ పడుతున్నారో. నువ్వు ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏమైంది? పొద్దు పొద్దునే మీరు దేని గురించి వాదించుకుంటున్నారు? ఏం లేదు అత్తయ్య గారు, ఇంట్లో నీళ్లు రావడం లేదు, అందువల్ల ప్రాబ్లంగా ఉంది. అయితే ఇందులో మీలో మీరు గొడవ పడాల్సిన అవసరం ఏముంది? నీళ్ళు రాలేదంటే ఓసారి వెళ్ళి మన ఆఫీసర్తో మాట్లాడాలి. పదండి, మనం అందరం ఇప్పుడే అక్కడికి వెళ్దాం. నమస్తే మేడం గారు. ఏంటండి ఇది? మీరు నా పర్మిషన్ తీసుకోకుండా నేరుగా లోపలికి ఎలా వచ్చారు? మీరు ఎవరు అనుమతి తీసుకొని మా ఇంటికి నీళ్లను కట్ చేశారు? ఏ వ్యక్తికైనా సరే నీళ్ల లాంటి అవసరమైన వాటిని కట్ చేయడం చట్ట వ్యతిరేకం. దాని హెరాస్మెంట్ అంటారు. ఈ నియమాలు ఎవరికి వర్తిస్తాయంటే నియమాలు స్వయంగా పాటించే వాళ్ళకి మాత్రమే. మీరు బాకీ ఉన్న మొత్తం ట్యాక్స్ చెల్లించండి, మీ సమస్యలు వాటంతటవే దూరం అవుతాయి. మేం బాకీ మొత్తం కట్టడానికి మా దగ్గర 10 రోజులు టైం ఉందన్నారు కదా, అలాంటప్పుడు మీరు ఇప్పుడు నీళ్ళెందుకు కట్ చేశారు? చూడండి, ఇందులో చెప్పడానికి ఏమీ లేదు. ఇక్కడ వేల మంది పనిచేస్తున్నారు. వాళ్లలో ఎవరైనా పొరపాటున వాటర్ కట్ చేసి ఉంటారు. దానికి మీరందరూ కలిసి నా ఆఫీస్కి వచ్చి ఇంత దౌర్జన్యంగా నాతో మాట్లాడకూడదు. చూడండి, దౌర్జన్యం చేయాలంటే నేను కూడా చేయగలను. చూడండి, మీరు చెప్పేది మేము అర్థం చేసుకోగలం. మీరు మా బాధల్ని కూడా కొంచెం అర్థం చేసుకోండి. మాది మధ్యతరగతి కుటుంబం. హఠాత్తుగా మీరు 8.5 లక్షలు కట్టమంటే అంత పెద్ద అమౌంట్ కట్టడం మాకు చాలా కష్టం. దయచేసి మీరే మాకు ఏదైనా మార్గం చూపించండి. కూర్చోండి. అలాగే. ఈ విధంగానే మీ ఫ్యామిలీ నుంచి ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు గనక మాట్లాడుంటే మీ సమస్యకి ఎప్పుడూ నేను పరిష్కారం చూపించేదాన్ని. చూడండి, వీళ్ళ తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. మీరే మాకు సాయం చేయాలి. మానవత్వంతో నేను మీకు తప్పకుండా సాయం చేస్తాను. అదీగాక మున్సిపల్ కమిషనర్ గా నాకు కొన్ని అధికారాలున్నాయి. వాటితో నేను అవసరమైన వాళ్ళకి ట్యాక్స్ మాఫీ చేయగలను. మీ ట్యాక్స్ మాఫీ చేస్తాను, కానీ నాదొక షరతు.